Okay, first question. In triangle ABC, the midpoints of sides AB, BC and CA are respectively. So, the midpoint of AB L 0 0, midpoint of BC 0 M 0, midpoint of CA 0 0 N. సో ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఇచ్చేశారు. దెన్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి L 0 0 దాన్ని మనం D అనే పాయింట్గా ఇండికేట్ చేసుకుందాం. అట్లానే నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ BC అది 0 M 0 దీన్ని E అనే పాయింట్గా డినోట్ చేసుకుందాం. మిడ్ పాయింట్ ఆఫ్ CA అది 0 0 N దాన్ని F అనే పాయింట్గా మనం డినోట్ చేసుకుందాం. మనం AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్ ఈ న్యూమరేటర్లో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ABC పాయింట్స్ కావాలి. మన దగ్గర మిడ్ పాయింట్స్ ఉన్నాయి, వర్టిసెస్ లేవు. ఓకే, సో ఏ అనే పాయింట్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఏకి ఇరువైపులా ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ని ప్లస్ చేస్తూ డి ప్లస్ ఎఫ్, ఏకి ఆపోజిట్లో ఉన్న మిడ్ పాయింట్ని మైనస్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద వర్టిసెస్. మిగతా పాయింట్స్ కూడా అలానే ఉంటుంది. ఏకి 2 సైడ్స్లో ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ని యాడ్ చేయాలి, ఏకి ఆపోజిట్లో ఉన్నటువంటి మిడ్ పాయింట్ని మైనస్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ ద వర్టెక్స్ ఏ. సో ఈ విధంగా డి ప్లస్ ఎఫ్, సో ఇది డి అనుకుందాం, L 0 0, ఇది ఈ అనుకుందాం 0 M 0, ఇది ఎఫ్ అనుకుందాం 0 0 N. ఓకే, డి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ. సో ఈని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఎమ్ దగ్గర మైనస్ వస్తుంది. సో టోటల్గా ఎల్ మైనస్ ఎంఎన్ ఈ విధంగా వస్తుంది ఏ అనేది. సో ఈని మైనస్ చేస్తున్నాం మనం, అందువల్ల సెకండ్ కోఆర్డినేట్కి మైనస్ వస్తుంది. ఇది L 0 0, ఇది 0 0 N. ఓకే, సో ఈ రెండు ప్లస్ చేస్తున్నాం, దీన్ని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఎం దగ్గర మైనస్ వస్తుంది. అట్లానే బి అనే పాయింట్ కావాలి అంటే బీకి 2 సైడ్స్లో ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ డిఈ రెండు ప్లస్ చేయాలి, బీకి ఆపోజిట్లో ఉన్నటువంటి మిడ్ పాయింట్ మైనస్ చేయాలి. సో డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. సో ఎఫ్లో ఎన్ ఉంది కాబట్టి దానికి మైనస్ చేస్తున్నాం కాబట్టి ఎన్కి మైనస్ వస్తుంది. ఆ పాయింట్ని మనం డైరెక్ట్గా ఎల్ కామా ఎం కామా మైనస్ ఎన్గా నోట్ చేసుకోవచ్చు. అట్లానే సి అనే పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే దానికి 2 సైడ్స్లో ఉన్నటువంటి ఈ ప్లస్ ఈ అండ్ ఎఫ్ అవి రెండు ప్లస్ చేయాలి. ఈ ప్లస్ ఎఫ్ దానికి ఆపోజిట్లో ఉన్న మిడ్ పాయింట్ని మైనస్ చేసుకోవాలి. ఓకే, సో మన దగ్గర మిడ్ పాయింట్స్ ఉన్నప్పుడు వర్టెసెస్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. సో ఇది డీని మైనస్ చేస్తున్నాం, డీలో ఎల్ ఉంది కాబట్టి ఎల్ దగ్గర మైనస్ వస్తుంది, మైనస్ ఎల్ ఎంఎన్. ఓకే, నౌ వీ హ్యావ్ ఏబిసి. ఇప్పుడు మన దగ్గర ఏబిసి ఉన్నాయి. ఏబి స్క్వేర్. ఓకే, సో ముందుగా ఏబి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ పాయింట్కి బి పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో x1 x2 మైనస్ x1. సో ఇది x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1 డిస్టెన్స్ ఫార్ములా ఎలా తీసుకున్నాం అంటే ఎల్ మైనస్ ఎల్ అంటే 0. సో y1 మైనస్ y2 మైనస్ ఎం మైనస్ ఎం. సో ఈ విధంగా వస్తుంది x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ప్లస్ n హోల్ స్క్వేర్. ఓకే, సో ఎల్ మైనస్ ఎల్ 0 వస్తుంది, ఇది మైనస్ 2m. మైనస్ 2mని స్క్వేర్ చేస్తే 4m స్క్వేర్. ఓకే, ఇక్కడ n ప్లస్ n 2n, దాన్ని స్క్వేర్ చేస్తే 4n స్క్వేర్. సో ఏబి స్క్వేర్లో 4m స్క్వేర్ 4n స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ అనేది మిస్ అయింది. సిమిలర్లీ మనం బీసీ స్క్వేర్ రాసుకోవచ్చు. సిమిలర్లీ
లాజిక్ని ఫాలో అయితే బీసీ స్క్వేర్లో 4m² అనేది మిస్ అవుతుంది. సో 4l² ప్లస్ 4n², CA² ఇందులో వచ్చేసి సో CA². సో ఈసారి ఇందులో 4n² అనేది మిస్ అవుతుంది. 4l² ప్లస్ 4m². ఓకే, సో ఇక్కడ AB² l² మిస్ అయింది కాబట్టి BC² m² మిస్ అవుతుంది, CA² n² మిస్ అవుతుంది. కనుక్కున్న ఇదే వస్తుంది. సో లాజిక్ని ఫాలో అయ్యి నేను రాసేసాను. దేర్ఫోర్ AB² ప్లస్ BC² ప్లస్ CA² బై l² ప్లస్ m² ప్లస్ n². సో AB², BC², CA² ఈ మూడింటిని యాడ్ చేస్తే 4m² అనేవి ఇక్కడ ఒక 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 4, 8m². 4n² ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, 8n². 4l² ఇక్కడ. సో l²లు, m²లు, n² అన్నీ కూడా 8 ఉన్నాయి. సో ఆ 8ని కామన్ తీసి ఒకేసారి మనం l² ప్లస్ m² ప్లస్ n² నోట్ చేసుకోవచ్చు. డినామినేటర్లో ఆల్రెడీ అదే ఉంది, l² ప్లస్ m² ప్లస్ n². సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ 8. Therefore the answer is option 3. 8 is the answer. Okay, next second question. If the extremities of a diagonal of a square are, ఒక స్క్వేర్కి సంబంధించి డయాగనల్ యొక్క ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్ ఇచ్చారు, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. ఓకే, సో ఒక స్క్వేర్ మనం చూసినట్లయితే ABCD అనుకుందాం. సో వీటిని ఇచ్చిన పాయింట్స్ని AC పాయింట్స్గా అనుకుందాం. 1 -2 3, అట్లానే 2 -3 5. ఓకే, సో ఇది ఒక డయాగనల్, స్క్వేర్కి సంబంధించి ఒక డయాగనల్. ఓకే, దీన్ని మనం సైడ్స్గా చెప్పుకుంటాం. సో సైడ్స్కి డయాగనల్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది డయాగనల్ ఇన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. సైడ్కి √2 టైమ్స్ ఉంటుంది డయాగనల్ అనేది. ఓకే, లెంత్ ఆఫ్ డయాగనల్. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది సైడ్ కావాలి. దేర్ఫోర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు D/√2. D మీన్స్ లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఇన్ ఏ స్క్వేర్. ఓకే, సో మనం ఈ డయాగనల్కి ఎక్స్ట్రిమిటీస్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ కనుక్కున్నట్లయితే లెంత్ ఆఫ్ డయాగనల్ వచ్చేస్తుంది. సో ఆ D వాల్యూ, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ AC. సో √(x1 - x2), 1 - 2 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, y1 - y2, -2 -+3. సో 3 - 2 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, z1 - z2, 3 - 5 -2, -2 హోల్ స్క్వేర్ అంటే 4. సో టోటలీ ఇట్ ఈస్ √6. ఓకే, therefore side is equal to side S is equal to D అంటే √6 by √2. సో ఈ √6ని మనం √3 ఇంటూ √2 రాసుకోవచ్చు. డినామినేటర్లో √2 ఉంది, √2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఈజ్ √3. therefore length of its side is √3, option 2. Okay, next third one. If 5, 7, 10, 1, 9, 6 are the extremities of the hypotenuse of a right angled isosceles triangle. ఒక రైట్ యాంగిల్డ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఉంది, దానికి సంబంధించి హైపోటెన్యూస్ యొక్క ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్. సో ఫైండ్ ద థర్డ్ వర్టెక్స్ కనుక్కోవాలి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. సో ఇది ఏ అనుకుందాం, ఇది B, ఇది C. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్నట్టుగా మనం అనుకున్నట్లయితే రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేటువంటి సైడే హైపోటెన్యూస్. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద
రైట్ యాంగిల్. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ మనకి ఇచ్చారు. ఏ అనేది 5, 7, 10, సి అనేది 1, 9, 6. వీ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ వర్టెక్స్. ఇక్కడ బి అనే పాయింట్ మనకు కావాలి అంటే ముందుగా డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ, సో ఇది ఒక రైట్ యాంగిల్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ కాబట్టి ఏసీ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో x1 మైనస్ x2, 5 మైనస్ 1 4, 4 స్క్వేర్ అంటే 16. అట్లానే y1 మైనస్ y2, 7 మైనస్ 9, మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4. అట్లానే z1 మైనస్ z2, 10 మైనస్ 6 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. 16 ప్లస్ 16 32 ప్లస్ 4 36. సో ఇది 6 వచ్చేస్తుంది, లేదంటే √36 అలానే ఉంచుకుందాం. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ని మనం చూజ్ చేసుకొని, సో ఇది రైట్ యాంగిల్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ కాబట్టి 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ 2 సైడ్స్ ఈక్వల్గా మనం ప్రూవ్ చేయగలిగితే ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని దెన్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. ఓకే, సో మనం ముందుగా చూస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 బి అనే పాయింట్ని మనం 4,6,6 తీసుకుందాం. బి నుండి ఏకి, బి నుండి సికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది సేమ్ రావాలి. సేమ్ వస్తే అప్పుడు అది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అవుతుంది. సో దీంతో ఇది కూడా ఈక్వల్ వస్తే అప్పుడు రైట్ యాంగిల్ కూడా అవుతుంది అది. ఓకే, సో ముందుగా మనం ఇక్కడ తీసుకుందాం ఏబి. సో ఏబి, సో ఇక్కడ x1 మైనస్ x2, 5 మైనస్ 1, 5 మైనస్ 4 అంటే 1 వస్తుంది, 1 స్క్వేర్ అంటే 1, 7 మైనస్ 6 1, 1 స్క్వేర్ అంటే 1, 10 మైనస్ 6 4, 4 స్క్వేర్ అంటే 16. సో లోపల వచ్చినటువంటి వాల్యూస్ 1 ప్లస్ 1 ప్లస్ 16 √18. అట్లానే బీసీ, సో బి అంటే 466, ఇదేమో 196. సో 4 మైనస్ 1 3, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. 6 మైనస్ 9 3, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. 6 మైనస్ 6 0. సో లోపల వచ్చినటువంటి వాల్యూస్ 9 ప్లస్ 0. సో ఇది కూడా √18. దేర్ ఫోర్ రైట్ యాంగిల్డ్ ఐసోస్సిలేస్ అని చెప్పారు, అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అలానే ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏమొస్తుంది, 18 ప్లస్ 18 36. సో ఇక్కడ కూడా 36 ఉంది. ఓకే, దేర్ ఫోర్ ఆప్షన్ బి. సో దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 4 6గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దేర్ ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ తోటి ఫామ్ అయ్యేటటువంటి ట్రయాంగిల్, ఎటువంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో మనకు తెలియదు. మనం సర్కమ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సర్కమ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా ఈ 3 పాయింట్స్ అనేవి ఎటువంటి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోస్సిలేస్, రైట్ యాంగిల్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్, ఆ విషయం మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద సైడ్స్, లెన్స్ ఆఫ్ సైడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాటి యొక్క లెన్స్ని. సో ఏబీ సైడ్ లెంత్ 2 మైనస్ 1 1, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. -1 ప్లస్ 3, సో +2, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో 1 ప్లస్ 4, 1 మైనస్ 5, 1 ప్లస్ 5 6, 6 స్క్వేర్ అంటే 36. సో √41. నెక్స్ట్ బీసీ వచ్చేసి 1 మైనస్ 3 -2 హోల్ స్క్వేర్ అంటే 4, -3 ప్లస్ 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, -5 ప్లస్ 4, సో -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో ఫైనల్గా 141, సో విచ్ ఈజ్ √6. నెక్స్ట్ సిఏని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 3 - 2 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, -4 ప్లస్ 1, -3 హోల్ స్క్వేర్ అంటే 9. ఓకే, √9. అట్లానే Z1 - Z2 -4 -1 -5 హోల్ స్క్వేర్ అంటే 25, 25 ప్లస్ 9 34, 135 ఇట్ ఈస్. ఓకే,
therefore BC square plus CA square, BC square అంటే 6 plus CA square అంటే 35, which is 41, which is AB square. So AB square is equal to BC square plus CA square. సో పైథాగరస్ థీరం అనేది ఫాలో అయింది కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఏబీ స్క్వేర్ అనేది హైపోటెన్యూస్ కాబట్టి సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ సర్కమ్ రేడియస్. ఓకే, దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేశాయి కాబట్టి therefore circumradius is equal to half of the hypotenuse. హైపోటెన్యూస్ యొక్క లెంత్లో హాఫ్ ఉంటుంది అది. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటిది? రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ ఏబి. సో హాఫ్ ఆఫ్ ఏబి. సో ఏబీ లెంత్ ఎంత వచ్చింది? √41. సో హాఫ్ ఆఫ్ √41, √41/2. therefore option 3 is the right answer. Next, fifth problem. The distance between the circumcenter and the orthocenter of the triangle formed by the points. ఒక 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ తోటి ఫామ్ అయ్యేటటువంటి ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్కి ఆర్థో సెంటర్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ట్రయాంగిల్. విచ్ ట్రయాంగిల్ ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ దీస్ 3 పాయింట్స్. ఈ పాయింట్స్ తోటి ఎటువంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో మనం చూసుకోవాలి. అది తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద సైడ్స్. మనం సైడ్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఏబీ స్క్వేర్, ముందుగా ఏబీ స్క్వేర్ చూసినట్లయితే 1 - 3 -2 -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 - -1 + 3 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. 3 - 5 -2 హోల్ స్క్వేర్ అంటే 4, 9 4 13, 13 + 4 17. అట్లానే బీసీ స్క్వేర్. సో 3 - 4 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. -1 - 0 అది కూడా 1, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 5 - -3 5 + 3 8, 8 స్క్వేర్ అంటే 64. సో ఇక్కడ 66. నెక్స్ట్ సిఏ స్క్వేర్. సో 1 - 4 అంటే -3 -3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 - 0 2 స్క్వేర్ అంటే 4, 3 - -3 3 + 3 6 6 స్క్వేర్ అంటే 36, 40 45. Sorry, here 49. It is 36 + 4 40, 40 + 9 49. Okay, so 49 + 17 66, which is equal to BC square. Okay, therefore AB square plus CA square is equal to BC square. So పైథాగరస్ థీరాన్ని ఫాలో అయింది కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్. హైపోటెన్యూస్ అంటే హియర్ బీసీ ఈజ్ ద హైపోటెన్యూస్, దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్. సో దాని యొక్క మిడ్ పాయింట్ని మనం సర్కమ్ సెంటర్గా తీసుకుంటాం. సో B 3 - 1 5, C 4 0 - 3. therefore circum center మిడ్ పాయింట్ x1 + x2/2, 3 + 4 7/2 వస్తుంది. y1 + y2/2 -1 + 0 -1 -1/2 వస్తుంది. అట్లానే z1 + z2 5 - 3 2, 2/2 అంటే 1 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ సర్కమ్ సెంటర్. నెక్స్ట్ ఆర్థో సెంటర్. సో ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి
రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆర్థో సెంటర్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్ కాబట్టి బీసీ అనేది బీసీకి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్టెక్స్ దగ్గరే మనకి రైట్ యాంగిల్ వస్తుంది. దెర్ఫోర్ సో బీసీకి ఆపోజిట్లో ఉన్న వర్టెక్స్ ఏంటిది? యాంగిల్ ఏ. సో ఏ ఈజ్ ద ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ మీన్స్ 1 2 3. సో ఈ సర్కమ్ సెంటర్కి ఈ ఆర్థో సెంటర్కి డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో సర్కమ్ సెంటర్ని మనం సమ్ ఎస్ అనుకుందాం. ఇది ఆర్థో సెంటర్ ఏ వచ్చేసింది. సో ఎస్ఏ వీటి మధ్య డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 7/2 - 1 హోల్ స్క్వేర్. 7/2 - 1 అంటే 5/2. 5/2 అంటే 25/4. -1/2 -2 -5/2 అంటే ఇది కూడా 25/4. నెక్స్ట్ 1 - 3 -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో 25 + 25 50/4. సో 50/4 అంటే 25/2 వస్తుంది +4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 + 2 4 8. 8 + 25 33 √33/2. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ చూస్తే అటువంటి ఆప్షన్ లేదు, అంటే దీన్ని మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఎన్ఆర్లో డిఆర్లో 2 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే ఎన్ఆర్కి డిఆర్కి 2తో మల్టిప్లై చేస్తే 2 33 66 2 2 4. ఓకే, √66/4. సో దాన్ని మళ్ళీ మనం ఇలా రాసుకోవచ్చు. √66 √4 అంటే 2 వస్తుంది. సో విచ్ ఈస్ ఆప్షన్ బి. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.